We thank God for giving us another privilege to be in His house. మరి దేవుడు మనకు తరుణం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినందుకు. చర్చ్ ఈస్ కాల్డ్ ది లివింగ్ హౌస్ ఆఫ్ గాడ్. మరి సంఘం అనేది జీవం కలిగిన దేవుని యొక్క ఇల్లు అని పిలవడం మనం చూస్తాము. ఓకే, సో వీఆర్ ఇన్ గాడ్స్ హౌస్, ద లివింగ్ గాడ్స్ హౌస్. జీవం కలిగిన దేవుని యొక్క ఇంట్లో మనం ఉన్నాము. ఓకే, సో దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్ వెన్ వీ కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడల్లా అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, సో ఐఎమ్ గోయింగ్ టు ది హౌస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవం కలిగిన దేవుని ఇంటికి వెళ్తున్నాను. ఓకే, సో అది మరి మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఎందుకంటే మనం అనుకోవచ్చు, మరి మా ఇల్లు ఉంది కదా, ఎందుకు దేవుని ఇంటికి వెళ్ళాలి? సో దిస్ ఇస్ అ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞ. ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటికి రావడం అనేది ఒక ఆజ్ఞ రూపకంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇది మనం పాడిన పాటల్లో మన వర్తమానము అంటే అంశం ఉన్నకు తగినట్టు ఒక లైన్, అంటే ఆ పాటలో నేను గమనించిన ఏంటంటే, డ్రా మీ నియరర్ అనే పాటలో 4th verse స్టాంజాలో ఒక మాట ఉంది. There are heights of joy that I may not reach. There are heights of joy that I may not reach. When you will reach that heights of joy, ఆ ఎత్తైన ఆనందం ఏదైతుందో ఆ ఆనందం ఎప్పుడు అందుకోగలుగుతామంటే when we can reach that joy. అక్కడ నెక్స్ట్ లైన్ ఉంది, till I rest in peace with thee. Till I rest in peace with thee. నేను నీతో సమాధానముతో ఉంటే తప్ప నేను ఆనందాన్ని రీచ్కోలేకాలేను. అంటే టిల్ వీ హ్యావ్ పీస్ ఇన్ ద లార్డ్. అంటే మనం దేవునిలో ఉండే ఆనందం మన లోపల లేకుంటే, అంటే సమాధానం అనేది లేకుంటే వీ కెనాట్ హ్యావ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ఆనందం అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ద పీస్ విత్ ద లార్డ్. ప్రభుత్వం మనం సమాధానం అనేది కలిగి ఉండడం అవసరం. సో లాస్ట్ వీక్స్ మెసేజ్ కూడా అదే ఉండే. ఫస్ట్ వీ హ్యావ్ టు రికన్సైల్ విత్ గాడ్. దేవునితో మనం సఖ్యపడడం, దట్ ఈస్ వాట్ వీ బిల్డ్ ద రిలేషన్షిప్ ఆఫ్ పీస్. సమాధానం అనే యొక్క కట్టడంలో మనం కట్టుకుంటాము. ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో మనం సమాధానం అనేది ఉండాలి. సో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా ప్రాముఖ్యమైన అంశం అది, హ్యావింగ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం అనేది ఉండడము. సో రెస్టింగ్ ఇన్ పీస్, ఆయనలో మరి మనము విశ్రాంతిలో మనకు దొరికే సమాధానం అనేది మనం చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు రెస్ట్ ఇన్ పీస్ అనేది మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ బరియల్ గ్రౌండ్, లేకుంటే ఆ సమాధి తోట కాదు మాట్లాడేది. సమాధిలోనికి వెళ్ళినప్పుడు రెస్ట్ ఇన్ పీస్, RIP అది కాదు మనం అనేది. సో వెన్ యూ ఆర్ స్టిల్ అలైవ్ యూ హ్యావ్ టు హ్యావ్ రెస్ట్ ఇన్ పీస్ విత్ ద లార్డ్. దేవునితో మనకు సమాధానం అనేది ఉండడం అవసరం. సో ఈ దినం వర్తమానము మరి మన అంశము మరి ఏం చూస్తామంటే, లిటిల్ బిట్ అంటే వాక్యానికి లో నుండి మనము కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. కానీ మన అంశం ఏంటంటే, హౌ కెన్ ఐ బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో నేను ఏ విధంగా ఎన్కరేజ్డ్ అంటే ప్రోత్సహింపబడగలుగుతాను. అండ్ హౌ కెన్ ఐ బీ అండ్ ఎన్కరేజింగ్ టు అదర్స్. ఇతరులకు నేను ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉండగలుగుతాను. సో 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. సో ఫస్ట్, ఐ నీడ్ టు బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో నేను ప్రోత్సహింపబడాలి, నేను ఇతరులను ప్రోత్సహించాలి. సో గాడ్ హెస్ గివెన్ మీ ఎ మినిస్ట్రీ టు ఎన్కరేజ్ అదర్స్. మరి ఇతరులను ప్రోత్సహించడానికే మరి దేవుడు నాకు ఒక పరిచర్య ఇచ్చినాడు. సో ఐ బిలీవ్ దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో ఈ మినిస్టర్స్ ట్రైనింగ్ అనేది ఒక పరిచర్య. ఐఎమ్ సీయింగ్ దట్. ఆ పరిచర్య నేను ఏ విధంగా చూస్తున్నానంటే, ఐఎమ్ ట్రైంగ్ టు ఎన్కరేజ్ అదర్స్. ఇతరులను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఎమ్ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో నేను ప్రోత్సహింపబడినాను. కాబట్టి సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మినిస్టర్స్ ట్రైనింగ్. మరి ఒక మినిస్టర్స్ ట్రైనింగ్ TTI, స్మార్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ టీచ్ అండ్ ట్రైన్ మినిస్ట్రీ ఇన్స్టిట్యూట్ అనేది మన చర్చ్కి ఉంది. కాబట్టి సో అది మనం స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఇతరులను ప్రోత్సహిస్తున్నాం. వీఆర్ ఎన్కరేజింగ్ మెన్ ఫర్ ద మినిస్ట్రీ. మరి ఇతరులను పరిచర్య కొరకు మరి ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ దెన్ ఓన్లీ ఐ కెన్ ఎన్కరేజ్ అదర్స్. ఇతరులను కూడా ప్రోత్సహించగలుగుతామనేది మరి నేను ఎప్పుడు కూడా జ్ఞానం చేసుకుంటున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన కోర్స్.
the course which God has given me. So Paul says, I have finished my course. So God has given me some course to do for the Lord that I have to finish it. దేవుడు నాకు ఒక పని ఇచ్చినాడు, ఆ పనిని నేను ఫినిష్ చేయాలి. సో దట్ ఈస్ మై కోర్స్. వెన్ ఐ డూ ద కోర్స్ ఐ హ్యావ్ టు బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. మరి ఎప్పుడైతే పని చేస్తుంటానో, ఆ పని నాకైతే ఇవ్వబడిందో, దేవుడు నాకు ఇచ్చిన పనిని అది నేను ముగించడం అనేది, దాంట్లో నేను దేవుని దగ్గర నుంచి ప్రోత్సాహం పొందాలి. అప్పుడే నేను ఇతరులను ప్రోత్సహించగలుగుతాను. కాబట్టి సో మై కోర్స్ ఈజ్ ఫర్ అబౌట్ 4 years. మై వర్క్ ఈజ్ అబౌట్ 4 years. మై కోర్స్ ఇన్ దిస్ చర్చ్. ఈ సంఘంలో నాకు ఇవ్వబడిన పని మరి నేను అనుకుంటాను 4 years ఆర్ 4 to 5 years, 4 నుంచి 5 సంవత్సరాల వరకు దేవుడు నా ముందు పెట్టిన ఒక కోర్స్, ఒక పని అనేది పెట్టినాడు. సో ఫర్ దట్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్. మరి దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాను. కాబట్టి సో యూ ప్రే ఫర్ మీ, నా కొరకు ప్రార్థన చేయండి. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ది పీపుల్, ఆల్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ హు ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ. మరి పరిచర్యలో ఎవరైతే పాల్గొంటున్నారో, అంటే లైక్ టీచ్ అండ్ ట్రైన్ మినిస్ట్రీలో, వారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఐ నీడ్ టు బి ఎన్కరేజ్డ్. సో ఇక్కడ మనం చూసిన పాయింట్ ఏంటంటే, హౌ కెన్ ఐ బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో నేను ఏ విధంగా ప్రోత్సహింపబడగలుగుతాను అనేది మరి ప్రాముఖ్యమైన అంశం అన్నది. సో మన టాపిక్ అదనమాట. ఈ దినం మనం చూసే అంశం ఏంటంటే, హౌ కెన్ ఐ బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో నేను ఏ విధంగా ప్రోత్సహింపబడగలుగుతాను, లేక నేను ఇతరులకు ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉండగలుగుతాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇతరులకు నేను ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉండగలుగుతాను. సో ఈ అంశం నేను సిద్ధపడుతున్నప్పుడు యూజువలీ వీఆర్ గ్రోన్ అప్ ఇన్ దిస్ చర్చ్. ఈ సంఘంలో పెరిగినాం కాబట్టి, వి గ్రోన్ అండర్ అవర్ మిషనరీస్. మరి మిషనరీస్ క్రింద పెరిగినాం కాబట్టి వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్. ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్, నాట్ ఐ. సో నేను నేర్చుకున్నాను. సో ఒకసారి మన మిషనరీ, మేము అక్కడ కూర్చున్నప్పుడు ఒక వ్యక్తితో అంటున్నాడు, ఏమన్నాడంటే, అగో నాకేదో కనబడుతున్నాయి నీ తల మీద అన్నాడు. ఏమున్నాయి నా తల మీద అని అంటున్నాడు ఆ వ్యక్తి. నా ఈ తల మీద కొద్దిగా కనబడుతుంది అన్నాడు. నాకు కనబడుతుంది అన్నాడు. ఏదో ఏం కనబడుతుంది అంటే, చిన్న చిన్న కొమ్ములు వచ్చినాయి అంటాడు. చిన్న చిన్న కొమ్ములు కనబడినాయి నాకు అంటున్నాడు. కనబడుతున్నాయి అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అది నేను ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నాను. చిన్న చిన్న కొమ్ములు కనబడుతున్నాయని అంటే అర్థం ఏంటిది? ప్రైడ్. సో విత్ ప్రైడ్ వీ కెనాట్ ఎన్కరేజ్ అదర్స్. గర్వంతో ఇతరులను మనం ప్రోత్సహించలేము. సో ఆ మాట, ఎందుకు ఈ మాట అన్నాడు అనేది. సో కొన్నిసార్లు ఆయన చెప్పే మాటలు ఎట్లుంటాయంటే సూటిగా ఉంటాయి, కానీ అది అర్థం చేసుకోవాలి. ఓకే, చాలామంది ఆయన మాటలకు అఫెండ్ అయినారు చాలామంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ చెప్పిన మాట, నాకు చిన్న కనబడుతున్నాయి నీ తల మీద అంటే నేను కూడా చూసినాను, ఏం కనబడుతున్నాయి అంకుల్కి అని. తర్వాత అన్నాడు, చిన్న కొమ్ములు కనబడుతున్నాయి 2 ఇట్లా. అంటే సేవలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కూడా ప్రోత్సహింపబడి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయను కాక. సో హౌ కెన్ ఐ బీ అన్ ఎంకరేజ్మెంట్ టు అదర్స్. మరి ఇతరులకు నేను ఏ విధంగా ప్రోత్సాహం కలిగి ఉండగలుగుతాను అంటే, హౌ కెన్ ఐ ఎన్కరేజ్ అదర్స్. ఇతరులను ఏ విధంగా నేను ప్రోత్సహించగలుగుతాను. సో అది మనం ఇతరులను ప్రోత్సహించే బదులు మొదట ఫస్ట్ యూ నీడ్ టు బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో నీవు ప్రోత్సాహం అనేది పొందాలి. సో అది మనము చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఈ ఎన్కరేజ్మెంట్ ఇన్ ద లార్డ్, ప్రభుల్లో మనము ప్రోత్సాహం బలమును పొందకుంటే మరి మనము దేవుని సేవించలేము. ఎందుకంటే మనకు వచ్చే కదా, ఇక్కడ మనం కూర్చున్న వారిలో మరి నేను ఈ వర్తమానం ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి వారమంతా ప్రిపేర్ అవుతున్నాను వర్తమానం నా మైండ్లో. ఓకే, సో ఇక్కడ మనం కూర్చున్నప్పుడు చాలామంది ఇక్కడ డిస్కరేజ్మెంట్తో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్ అండ్ డిస్మేడ్. చాలామంది అంటే కొంతమంది వారిని వ్యతిరేకించే పరిస్థితులు ఉన్నారు. సో ఇక్కడ నేను కొన్ని రాసుకున్నాను. డిస్కరేజ్డ్, డిస్మేడ్, తర్వాత డిసీవ్డ్, కొంతమంది చేత మోసగించబడినారు. సమ్ పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ సంబడి. సమ్ పీపుల్ ఆర్ డిసప్పాయింటెడ్. సమ్ పీపుల్ ఆర్ డిస్టర్బ్డ్. సమ్ పీపుల్ ఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ డైయింగ్. కొంతమంది చనిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఐ నో దాట్.
చనిపోతే బాగుంటుంది అనే మాటలు కూడా వింటుంటాము. సో ఈ మాటలన్నీ కూడా డూ యూ నో ఆల్ దిస్ డిస్కరేజ్మెంట్, డిస్మే, డిస్ట్రాయిడ్, డిసీవ్డ్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్టర్బ్డ్, all these tools are from devil. D. All D's from devil. All D's are from devil. అంటే destroyed, discouraged, disturbed, disappointed, everything is from the devil. He uses the tools, the ultimate tool he throws upon us. కదా మనకు మరి మొన్న నేను ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే విన్నాను. ఏం వాక్యం అంటే we don't use our toolbox. టూల్ బాక్స్ అంటే చాలామందికి తెలియదు. తెలుసు? ఎంతమందికి తెలుసు టూల్ బాక్స్? కార్ ఎంతమందికి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది టూల్ బాక్స్. టూల్ బ్యాగ్ కిట్ ఒకటి ఉంటుంది టూల్ బాక్స్. మన బ్రదర్ ఆరోన్కి తెలుసు టూల్ బాక్స్. టూల్ బాక్స్ తెలుసు కానీ తను మెయింటైన్ చేయడం చాలా కష్టం ఆయనకు. ఎట్లా అంటే టూల్ బాక్స్ వాడతాడు, ఆయనను చూస్తాను నేను. టూల్ బాక్స్ వాడతాడు, అన్నీ చేస్తాడు, అన్నీ పడేసి వెళ్ళిపోతాడు. హీ కెనాట్ యూజ్ ద టూల్ బాక్స్ ప్రాపర్లీ. హీ నోస్ వాట్ టూల్స్ హీ కెన్ యూజ్, బట్ హీ కెనాట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. కదా ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను చూస్తున్నాను ఏంటంటే ఆఫరింగ్ బాక్స్ ఇట్లుంది. ఆఫరింగ్ బాక్స్ ఇట్లుంది. ఈవెన్ ఆయన కూడా దాన్ని ఆఫరింగ్ బాక్స్ ఇట్లా పెట్టి వెనకకి వెళ్ళి చూస్తున్నాడు. అక్కడ నుంచి వెనకాల కమలాంటి దాన్ని కరెక్ట్ చేయాలా? దట్ ఈస్ నాట్ రైట్. ఆ కరెక్ట్ ప్లేసింగ్ లేదు అక్కడ. సో అక్కడ నుంచి పంపించి పిలిచి దాన్ని సరిగ్గా పెట్టాను. ఓకే, సో సెట్టింగ్ సంథింగ్, కొన్ని ఇన్ ఆర్డర్ పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూస్తున్నాం. సో సమ్ టైమ్స్ వీఆర్ డిస్కరేజ్డ్ అండ్ వీఆర్ డిసప్పాయింటెడ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. కొన్నిసార్లు మనము నిరుత్సాహపడతాము. అంటే డిసగ్రిమెంట్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. డిసగ్రిమెంట్స్ అంటే కొంతమందితో మనం అగ్రీ కాము. వీ డోంట్ అగ్రీ విత్ పీపుల్. సో సమ్ టైమ్స్ వీ డిసగ్రీ విత్ పీపుల్. వీ హ్యావ్ సమ్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ డిసగ్రిమెంట్స్, డిస్కరేజ్మెంట్స్. సో దీస్ ఆర్ ఆల్ ది డెవిల్స్ టూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సాతాను యొక్క మరి టూల్స్ అనేది మనం చూస్తాం. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ షార్ట్, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ గో ఇట్. మరి చాలా చిన్నగా చేయాలనుకున్నాను మనం, ఎందుకంటే టుడే వీ హ్యావ్ మినిస్ట్రీ ట్రైనింగ్, అంటే మన చర్చ్ యొక్క మినిస్ట్రీ మీటింగ్ ఉంది కాబట్టి. సో విల్ గో టు 2 Corinthians 4 chapter. 2 Corinthians 4 అధ్యాయంకి వెళ్దాం. 2 Corinthians 4 chapter. సో హౌ కెన్ ఐ బీ అండ్ ఎంకరేజ్మెంట్ టు అదర్స్? మరి ఇతరులకు నేను ఏ విధంగా ప్రోత్సాహంగా ఉండగలుగుతాను? సో హౌ కెన్ ఐ ఎన్కరేజ్ సంబడి? ఇతరులను నేను ఏ విధంగా ప్రోత్సహించగలుగుతాను? సో దేర్ ఆర్ సమ్ ఇక్కడ నేను బైబిల్లో మనము చూద్దాం. 2 Corinthians 4 అధ్యాయంలో మరి మనం చూద్దాం. సో ఉదయకాలం మనం చూసేది 2 Corinthians 4 chapter, 2 Corinthians 4 chapter 7 to 11, 7 నుంచి 11వ వచనం వరకు మనం చూస్తాము. సో ఈ వర్తమానంలో మరి మనం చూసేది ఏంటంటే దెర్ ఈజ్ వన్ స్టాప్ పాయింట్ అండ్ స్టెప్ పాయింట్. స్టాప్ పాయింట్ అండ్ స్టెప్ పాయింట్. స్టాప్ అంటే మనకు తెలుసు, STOP, స్టాప్. వీ నో స్టాప్. వేర్ వి స్టాప్? ఎక్కడ మనం నిల్చుంటాం యూజువలీ? ఎక్కడ నిల్చుంటాం? ఆన్ ద రెడ్ సిగ్నల్. వి స్టాప్ ఎట్ ద రెడ్ సిగ్నల్. డూ యూ నో మెనీ పీపుల్ ఇన్ అవర్ చర్చ్, మన సంఘంలో మనం అందరం కూడా వి స్టాప్ ఎట్ సమ్ పాయింట్. మనం ఒక చోట నిలిచిపోతాము. దట్ ఈస్ స్టాప్ పాయింట్. బైబిల్ టాక్స్ అబౌట్ ది స్టాప్ పాయింట్. స్టాప్ పాయింట్ అనేది ఒక దగ్గర నిలిచిపోతాము. అండ్ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ది స్టెప్స్. స్టెప్స్ అంటే మనము వి స్టాప్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం ఆగిపోతాం కాబట్టి మనము మూవ్ ఆన్ కావాలి. దట్ ఈస్ వాట్ వీ ఎన్కరేజ్ అవర్ సెల్స్. మనల్ని మనం ప్రోత్సహించుకుంటాం. ఎందుకంటే సమ్ పాయింట్ వి స్టాప్, వీ డోంట్ మూవ్. బట్ బైబిల్ సేస్ స్టెప్ ఆన్. బైబిల్ ఏం చెప్తుందంటే స్టెప్ వేయమంటుంది. డోంట్ స్టాప్ బట్ స్టెప్. ఓకే, టేక్ ద స్టెప్, డోంట్ స్టాప్. సో ఎందుకు స్టాప్? వాట్ స్టాప్ మీన్స్? బైబిల్లో స్టాప్, STOP, స్టాప్ ఏంటిదో విల్ సీ హియర్. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. సో మేబీ గాడ్ ఈజ్ ఎన్కరేజింగ్ యూ త్రూ దిస్ వర్డ్స్. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాడని అనుకుంటున్నాను. బికాస్ గాడ్ ఈజ్ ఎన్కరేజ్డ్ మీ. దేవుడు నన్ను ప్రోత్సహించినాడు కాబట్టి, సో విత్ ద సేమ్ ఎంకరేజ్మెంట్ ఐఎమ్ ఎంకరేజింగ్ ద చర్చ్ టు మూవ్ ఫార్వర్డ్, టు పుట్ ఆన్ ద స్టెప్స్. టేక్ ద స్టెప్, డోంట్ స్టాప్, టేక్ ద స్టెప్స్.
సో ఫర్ ద లార్డ్, దేవుని కొరకు. సో 7th verse to 11th verse, 7వ వచనం నుండి 11వ వచనం వరకు. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్త్ అండ్ వెజల్స్ దట్ ది ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ మే బీ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ us. సో వెరీ ఇంపార్టెంట్. వీ ఆర్ ట్రబుల్డ్ ఆన్ ఎవ్రీ సైడ్. సో డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఓన్లీ గోయింగ్ త్రూ ద ట్రబుల్స్. ఓకే, నేనే సమస్యలు గుండా వెళ్తున్నాను అనుకోకండి. సో బైబుల్ సేస్ we are troubled on every side, yet not distressed. We are perplexed, but not in despair. Persecuted, but not forsaken. Cast down, but not destroyed. Always bearing, notice very important verse. Very important verse. Always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus, very important, that the life also of Jesus, whose life? Life of Jesus might be manifest in our body. For we which live and always delivered unto death for Jesus' sake, that the life of Jesus might be made manifest in our mortal flesh. Telugu sir. అయితే ఆ శక్తి యొక్క ఔత్కర్షత మాది కాకుండా దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యమును మేము కలిగి ఉన్నాము. ప్రతి వైపున మేము శ్రమపడి ఉన్నను వేదన నొందలేదు. మేము కలత చెంది ఉన్నాము కానీ నిరాశ చెందలేదు. హింసింపబడితిమి కానీ ఎడబాపు నొందలేదు. పడద్రోయబడితిమి కానీ నాశనము కాలేదు. యేసుని జీవము కూడా మా దేహమందు ప్రత్యక్షపరచబడినట్లు ప్రభు అయిన యేసు యొక్క మరణమును మా దేహమందు ఎల్లప్పుడూ భరించుచు ఉన్నాము. ఎలయనగా యేసుని జీవం కూడా మా మర్త్యమైన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని సమకూర్చున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మీ యొక్క వాక్యం చుట్టూ మరి మమ్మల్ని చేర్చున్నారు. మీకు వందనాలు తండ్రి. మరి మేము మీ యొక్క వాక్యంలో నుండి మరి ప్రోత్సహింపబడి మరి మేము మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి మేము ప్రయాసపడుటకు మాకు నేర్పించండి తండ్రి. మరి అపవాది మరి సాతానుడు మరి తన యొక్క కుయుక్తులతో మరి మమ్మలను ఎంతగానో కలవరపెట్టి మరి నిరుత్సాహపరిచే విధంగా మరి సాతానుడు తన కార్యం చేస్తున్నప్పటికీ ప్రభు మరి మేము మీ యందు మరి మేము ప్రోత్సహింపబడి మీ యందు మేము ధైర్యంను పొంది మరి వెళ్ళుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. మరి మేము వెళ్తున్న ప్రతి జీవితంలో మరి మా జీవితంలో ప్రతి సమయంలో మరి మేము కూడా ఇప్పుడు మరి ఏ విధంగా ఉంటున్నాం అనేది మేము తెలుసుకొని మరి మీ అందరి మరి మేము ప్రోత్సాహం పొంది మేము నడుచుటకు మాకు నేర్పించమని ఈ ఉదయకాలం యొక్క కూడికను మరి మీరే దీవించండి. మరి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. ఇక్కడ ఎవరైనాను ప్రభు మరి నిరుత్సాహంతో మరి నిస్సహాయ స్థితిలో మరి ఎవరైనాను ప్రభు మరి ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఉంటానో ప్రభు మరి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి ప్రోత్సహింపబడి మీ అందరి మరి వారు ప్రోత్సాహం పొంది మరి మీ కొరకు వాడబడే పాత్రలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి మీ యొక్క సన్నిధిలో జ్ఞానం చేసుకుంటున్నాము. మేమందరం కూడా మరి బలపరచబడి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుటకు మాకు నేర్పించమని తండ్రి. మరి మీ యొక్క ఆనందం యొక్క ఎత్తైన విషయాలను మరి మేము అందుకున్నటకు మరి మాకు సాయం తెచ్చుకుని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సో సమ్టైమ్స్ మనం ఎప్పుడైతే డిస్కరేజ్డ్ అయి ఉంటామో నిరుత్సాహపడి ఉంటామో కదా, అప్పుడు మన ఇంట్లో కొద్దిగా అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది, వాతావరణం వేరేగా ఉంటుంది. నిరుత్సాహంతో ఉన్నప్పుడు వాతావరణం వేరేగా ఉంటుంది కదా. ఇంట్లో అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. అన్నీ కూడా ఇప్పుడు పరదాలు వేసినట్టు అనమాట. అంటే కిటికీలకు పరదాలు వేసినట్టు వెలుతురు కనబడదు, అన్నీ మూసుకపోతాయి. అంటే ఏది కూడా క్రమంగా నడవదు. అందుకే సైతానుడు ఏం చేస్తాడంటే ఈ డిస్కరేజ్మెంట్ అన్నది అంటే నిరుత్సాహం అనేది లాస్ట్ ఫైనల్ వెపన్ వేస్తాడనమాట. అది వేసినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మనము నిరుత్సాహపడుతుంటాం. కాబట్టి సో ఉదయకాలము మరి మనము దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ చేరి ఉన్నాము. మరి దేవుడు మనను బలపరుస్తున్నాడు. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయను కాక. సో సమ్మన్ ఇన్ దిస్ రూమ్ ఈజ్ డిస్కరేజ్డ్, డిసప్పాయింటెడ్ అండ్ ఇన్ డిస్ట్రెస్. సో ఇక ఆపదలలో అవస్థలలో ఉండొచ్చు. కానీ
ద లార్డ్ విల్ డెలివర్ యూ. దేవుడు నిన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకొని వస్తాడు అనేది మరి మనం చూసినాం. సో మన టెక్స్ట్ ఈ దినం మనం చదువుకున్న దాంట్లో 2 Corinthians 4th chapterలో మరి మనము పౌలు చెప్పిన దాంట్లో ఫర్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్త్ అండ్ వెజన్స్, మనము ఈ మట్టి గండములలో ఐశ్వర్యం అని మన మిషనరీకి చాలా స్టేట్మెంట్, అది చాలా స్ట్రాంగ్ మంచి ఫేవరెట్ స్టేట్మెంట్ అనమాట. ఈ మట్టి గడ్డంలో ఐశ్వర్యం ఉందట. దెర్ ఈస్ ట్రెజర్ ఇన్ దిస్ ఎర్త్ అండ్ వెజల్. ఈ మట్టి గడ్డం అంటే దిస్ బాడీ, యునో దిస్ బాడీ, ఈ శరీరంకి ఎప్పుడు కూడా ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. డూ యు నో దట్ దిస్ బాడీ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్, దిస్ ఫ్లెష్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. ఈ దేహము, ఈ శరీరం ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు. హీ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. వీ కెనాట్ సాటిస్ఫై అవర్ సెల్స్, నార్ వీ కెన్ నాట్ సాటిస్ఫై సంబడి. ఇతరులను కూడా ఎవరిని కూడా మనం తృప్తి పరచలేము. వీ కెనాట్ సాటిస్ఫై పీపుల్. ఓకే, మనం మనుషులను తృప్తి పరచలేము. వాళ్ళకి ఎంత పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో సాటిస్ఫాక్షన్ అనేది ఎందుకు ఉండదు వాళ్ళకంటే, ఫస్ట్ నీకు ఉండదు. ఎందుకంటే నీకు ఎంత వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మనకది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ వాట్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్? మన తృప్తి ఏంటిదంటే గాడ్లీనెస్, దైవత్వం అనేది మన తృప్తి. కాబట్టి సో ఇక్కడ పౌలు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు, దట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ మే బీ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ అస్. దేవుని యొక్క శక్తి అంటే ఆ శక్తి దేవుని నుండి రావాలి. సో ఎంకరేజ్మెంట్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు ఎప్పుడు కూడా ఈ ఎంకరేజెస్, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటాడు. హీ ఎంకరేజెస్, హీ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బీ ఆన్ హిస్ వేస్. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలు తన మార్గంలో నడవాలనేది కోరుతుంటాడు. హీ ఆల్వేస్ ఎంకరేజెస్. దేవుడు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటాడు. అందుకే ఇక్కడ మనం చూస్తాం దట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ మే బీ ఆఫ్ గాడ్. ఈ మంటి గడ్డములలో ఐశ్వర్యం ఉంది కానీ ఆ ఐశ్వర్యం యొక్క శక్తి ఏంటిదంటే చూద్దాం. 7వ వచనం చదవండి. అయితే ఆ శక్తి యొక్క ఔత్కర్షత మాది కాకుండా దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యమును మేము కలిగి ఉన్నాం. దేవునిదై ఉండాలి. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి మాత్రమే ఉండాలి మన లోపల. అంటే మన వలన వచ్చేది కాదు, నాట్ బై అవర్ ఓన్ కదా. మనం ఎప్పుడు కూడా వీ షుడ్ థింక్ దట్, మనం ఎప్పుడు కూడా తలంచుకోవాలి, యూ కెనాట్ ఆన్ యువర్ ఓన్ స్టాండ్. మనంతటా మనం ఎప్పుడు కూడా నిలబడలేము అన్లెస్ అండ్ అంటిల్ ద లార్డ్ హెల్ప్స్ అస్ టు స్టాండ్. దేవుడు మనం నిలబెడితే తప్ప. కాబట్టి సో ప్రియులారా మనం జ్ఞానం పెట్టుకోవాలి. సో డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్ట్రెస్, ఆల్ దిస్ ఆర్ ఫ్రమ్ ద డెవిల్ యొక్క టూల్స్ అనమాట. ఈ యూజెస్ ఆల్ దిస్ టూల్స్. ఈ నోస్ వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ హీ వాంట్స్ టు యూజ్ కదా. ఆయన తన సాతానుకు తెలుసు వాడు ఏ టూల్ ఎవరి మీద వాడాలనేది కదా. ఇప్పుడు మనం చూస్తాం సాధారణంగా టూల్స్ అంటే మరి దట్ ఈస్ మై ఫేవరెట్. ఓకే, నాకు కూడా చాలా ఇష్టం టూల్స్ అంటే. ఓకే, ఐ లవ్ టూల్స్. ఎందుకంటే అంటే రకరకాల పనిముట్లు చూడడం నాకు ఇష్టం. సో ఐ లవ్ దట్ టు యూజ్ దోస్ టూల్స్. మరి టూల్స్ వాడడం నాకు చాలా ఇష్టం బికాజ్ ఐఎమ్ టెక్నికల్ పర్సన్. ఓకే, సో సాధారణంగా ఒక స్క్రూ డ్రైవర్ అంటే స్క్రూని ఫిట్ చేయడానికి స్క్రూ డ్రైవర్ వాడతారు. స్క్రూని ఫిట్ చేయడానికి కటింగ్ ప్లేయర్ వాడరు. వాడతావా బ్రదర్? వాడరు. సో కరెక్ట్ టూల్ వాడాల్సిందే మనం, అప్పుడే అది ఫిట్ అవుతుంది. సో దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులకు మనము టూల్ బాక్స్, అంటే ఎక్కడుంది టూల్ బాక్స్ మనకు? దిస్ ఇస్ ద టూల్ బాక్స్. ఇది టూల్ బాక్స్. యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ దిస్ బుక్ హ్యాస్. ఈ పుస్తకంలో ఎటువంటి పనిముట్లు ఉన్నాయో ఫస్ట్ నీకు తెలుసుకోవాలి. ఓకే, సో అప్పుడు నీకు పలానా టూల్ నువ్వు వాడగలుగుతావు. పలానా టూల్ అది నా జీవితంలో ఈ దినం నా పరిస్థితి ఇది ఉంది కాబట్టి ఈ టూల్ని నేను తీసుకోవాలి. సో దాన్ని నేను రిపేర్ చేసుకోవాలి. బికాస్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ మీ. నా లోపల కొద్ది సమస్య వచ్చింది. ఎందుకంటే నా లోపల కొన్ని పని చేయడం లేదు. మోటార్ కీ 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 అని తిరుగుతుంది. ఏం కావాలి? మోటార్ కీ కీ అని తిరిగితే ఏం చేస్తారు? మోటార్ కీ కీ అని తిరుగుతుంది. దాన్ని కొద్దిగా ఇప్పి దాని బేరింగ్ పోయిందా కొత్తది వేయాలి. సో దానికి బేరింగ్ పుల్లర్ ఉండాలి. సో ఇవన్నీ టూల్స్ కరెక్ట్గా వాడాలి. దానికి కొద్దిగా లూబ్రికేషన్ అంటాం, అంటే లూబ్రికేట్ చేయాలి, కొద్దిగా ఆయిల్ వేయాలి, కొద్దిగా క్లీన్గా అవుతుంది, మంచి స్మూత్గా తిరుగుతుంది. మొన్న మా ఇంట్లో వెట్ గ్రైండర్ పాడైంది. సో యూజువల్లీ ఐ డోంట్ గో అవుట్ ఫర్ ఎనీ రిపేర్స్. ఓకే, నేనే చేస్తాను అన్ని ఇంట్లో కూడా కూర్చొని. ఎందుకంటే సో నాకు నా సన్ కూడా హెల్ప్ చేస్తుంటాడు. సో ఈజ్ ఆల్సో లెర్నింగ్ హౌ టు రిపేర్ ద టూల్స్, సమ్ పార్ట్స్ ఇన్ అవర్ హౌస్. మన ఇంట్లో ఉండే కొన్ని ఏ విధంగా వాడుకోవాలో నేర్చుకుంటున్నాడు అతను కూడా నాతో పాటు. కాబట్టి సో మా వెట్ గ్రైండర్ మొన్న చూసినాను, మా ఇంట్లో వెట్ గ్రైండర్ మా మిస్సెస్ దానిలో వేసింది, ఏంది పిండి రుబ్బుతుంది, అది కుయ్ అని తిరుగుతుంది. అది తిరుక్కుంటూ నేను అన్న ఇది ఆగిపోతుంది చూడన్న, వెళ్ళిపోయినా.
సాయంత్రం వచ్చే లోపల అది పోయింది, ఆగిపోయిందంట. ఏం చేయాలి? సో హ్యావ్ టు రిపేర్ ఇట్, హ్యావ్ టు టేక్ అవుట్ సమ్ టూల్స్ అండ్ రిపేర్ దట్. సో ఐ హ్యావ్ టేకెన్ దట్. దాంట్లో ఒక కెపాసిటర్ పోయింది, సో దాన్ని రిపేర్ చేసినాం, ఇట్స్ వర్కింగ్. సో వీ హ్యావ్ టు రిపేర్. సో వెన్ యూఆర్ డిస్కరేజ్డ్ యూ హ్యావ్ టు రిపేర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొన్ని సరి చేసుకోవాల్సిందే. సో హౌ టు డూ దట్? అది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూ హ్యావ్. నీకు ఎటువంటి టూల్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవడం అవసరం. కాబట్టి సో టు మేక్ ఇట్ వెరీ షార్ట్, మరి చాలా చిన్నగా దేవుని యొక్క వర్తమానం చేయడానికే, సో ఫస్ట్ థింగ్, ఇతరులకు నేను ప్రోత్సాహకరంగా ఉండాలి అంటే హౌ కెన్ ఐ అంటే ఇతరులను ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ నేను ఎంకరేజ్ కావాలి. సో దట్ ఈస్ బైబిల్ ప్రిన్సిపల్. బైబిల్ యొక్క సూత్రం ఏంటంటే ఫస్ట్ నువ్వు ప్రోత్సహింపబడాలి, అప్పుడు ఇతరులను ప్రోత్సహించగలుగుతాం కదా. సాధారణంగా మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఇది అనుభవంతో నేర్చుకుంటాం కదా. కొన్నిసార్లు మనము ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు పోయి వాళ్ళను ఓదారుస్తుంటాం. గమనించండి, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, నేనేం చెప్పాలనుకుంటున్నాను మీరు ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి. ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు వారిని వెళ్ళి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంటాం. నేనేమంటానంటే ఆ వ్యక్తి వెళ్తున్న దుఃఖకరమైన పరిస్థితి ఏంటిదో అది నీకు అర్థం కాకుంటే నువ్వు ఆ వ్యక్తిని ఓదార్చలేవు, ఆ వ్యక్తిని బలపరచలేవు. ఫస్ట్ నీకు ఆ సిచ్యువేషన్ తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎటువంటిది ఉంటుందో నీ లైఫ్లో దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మనం ప్రోత్సహింపబడుతాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సో ఐ టోల్డ్ యూ ఆ స్టాప్ పాయింట్ అండ్ స్టెప్ పాయింట్. ఓకే, మన జీవితంలో ఒక స్టాప్ పాయింట్ ఉంటుంది. స్టాప్ పాయింట్, ఎవ్రీబడీస్ సిచ్యువేషన్ దెర్ ఇస్ ఎ స్టాప్ పాయింట్. యు నో వాట్ ఈస్ స్టాప్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఆగే స్థలం ఏంటిదో తెలుసు? స్టాప్ పాయింట్ అంటే నిలిచిపోయే స్థలము. దట్ ఈస్ డిస్కరేజ్మెంట్. వై ఐఎమ్ డిస్కరేజ్డ్? నేను ఎందుకు నిరుత్సాహపడుతున్నాను? వై ఐఎమ్ డిస్కరేజ్డ్? నేను ఎందుకు నిరుత్సాహపడినాను? ఎందుకు నేను డిసప్పాయింట్ అయిపోయినాను? వై? డూ యు నో వాట్ ఈస్ ద ఆన్సర్? బైబిల్లో ఏంటి జవాబు నీకు తెలుసా? బికాజ్ యు ఆర్ అట్ స్టాప్ పాయింట్. నువ్వు స్టాప్ పాయింట్ దగ్గర ఉన్నావు. వాట్ ఈస్ స్టాప్ పాయింట్ దెన్? స్టాప్ పాయింట్ అంటే ఏంటిది? We know red signal is the stop point. Green signal is the go point. Okay, start off. Green అనేది start off. రెడ్ అనగానే ఆగిపోతాం కదా. మనం అందరం కూడా చాలా స్మార్ట్. రెడ్ కదా, మనము ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, అందరు పోతుంటారు, వెనకాల ఉంటాము, అమ్మ గ్రీన్ ఉంది జర్రని పోతాము, ఆడపోయినప్పుడు ఎల్లో వస్తుంది, అయినా వెళ్ళిపోతాం. పోయి మధ్యలో లోపల టపక్మని రెడ్ వచ్చేస్తుంది, టపక్మని ఫోటో కొడతాడు, 1000 రూపాయలు టక్మని కట్టాలి కదా. సో ఇవన్నీ మనకు మన లైఫ్లో ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, మన స్టాప్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ స్టాప్ పాయింట్? ఓకే, వాట్ ఈస్ స్టాప్ పాయింట్? సో విల్ గో టు ఎక్లిసియాస్టిస్, బుక్ ఆఫ్ ఎక్లిసియాస్టిస్. ప్రసంగికి వెళ్దాం. విల్ గో టు ఎక్లిసియాస్టిస్. సో దేవుడు నా హృదయంలో మరి బుక్ ఆఫ్ ఎక్లిసియాస్టిస్ మీద సిరీస్ తీసుకోవాలనే భారం పెట్టినాడు. కాబట్టి సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను. సో మన చర్చ్లో ఒక బుక్ మీద మెసేజెస్ చూస్తుంటాం కాబట్టి సో దట్ ఈజ్ అవర్ హ్యాబిట్. సో కాబట్టి మనము ప్రసంగి అనే పుస్తకం మీద సిరీస్ ఆఫ్ మెసేజెస్ తీసుకోవాలని మరి దేవుడు నా హృదయంలో అటువంటి భారం అనేది ఇచ్చినాడు సంఘానికి. కాబట్టి సో విల్ సీ ద స్టాప్ పాయింట్. వాట్ ఈస్ స్టాప్ పాయింట్? ఎక్లిసియాస్టిస్ 3rd chapter 1st verse is a stop point of every person's life. There is a stop point. అంటే నిలిచిపోయే ఒక స్థలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక వ్యక్తి లోపల. అది ఏంటిదంటే ఇటువంటి పరిస్థితులు అనమాట. డిస్కరేజ్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్ట్రెస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ ద స్టాప్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇది నిలిచిపోయే స్థలం. సో అది ఎందుకు జరుగుతుంది? వై డిస్కరేజ్మెంట్? వై ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వై దెర్ ఇస్ నో పీస్ ఇన్ మై లైఫ్? నా కుటుంబంలో, నా ఫ్యామిలీలో, నా జీవితంలో ఎందుకు సమాధానం లేదు? డూ యు నో ఆన్సర్? నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదు? నీ లైఫ్లో ఎందుకు సమాధానం లేదు? నువ్వు ఒక్కరివే ఎందుకు అయిపోయినావు? వై యూ బికేమ్ అలోన్? ఇది మనం చాలాసార్లు వి ఫేస్ దట్. మనం అందరం కూడా అది అనుభవిస్తాం. వి స్టాండ్ అలోన్, వి బికమ్ అలోన్. మనం ఒక్కరమే అయిపోతాం, ఒంటరిగా అయిపోతాం. సో ఈ వర్తమానం నేను తలంచినప్పుడు నా జీవితంలో నేను రక్షింపబడినప్పుడు ఒక దినం జ్ఞాపకం వచ్చింది. రక్షింపబడిన కొత్తలో అంటే ఒంటరిగా అన్నది నాకు
ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, ఓకే. సో అది నేను ఫీల్ అయినాను. ఐ ఫెల్ట్ దట్ ది అలోన్నెస్ అనేది ఐ ఫెల్ట్ దట్. ఎందుకంటే ఒకసారి మేము అన్నారం నుంచి స్టార్టింగ్, ఇంకా మన చర్చ్ ఏమంటామో ఇంకా మిషన్ వర్క్ స్టార్ట్ కాలేదు, ఓకే. సో ఆ టైంలో అన్నారం నుంచి వస్తున్నాము. సో అప్పుడు నేను వచ్చి మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. సో అన్నారం నుంచి వస్తున్నప్పుడు ఐ వాజ్ అలోన్ సిట్టింగ్ ఇన్ ద వ్యాన్. ఒక్కనే కూర్చున్నాను, జస్ట్ ఒక్కనే దిగేసి వెళ్ళిపోయినాను, ఒక్కనే వెళ్ళిపోయినాను. సో ఐ ఫెల్ట్ రియల్ అలోన్నెస్ ఆన్ దట్ డే. ఆ దినం నేను ఒంటరిగా ఫీల్ అయినాను. బట్ గాడ్ ఎన్కరేజ్డ్ మీ. దేవుడు నన్ను ప్రోత్సహించినాడు. సో ఐఎమ్ స్టాండింగ్ బిట్వీన్ యూ. మీ మధ్యలో నేను నిల్చొని ఉన్నాను. కాబట్టి సో వాట్ ఈస్ ద స్టాప్ పాయింట్ అనేది మనం ఇక్కడ చూస్తే ఎక్లెసియాస్టిస్ 3rd chapter 1st verse, టు ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ సీజన్ అండ్ టైమ్ టు ఎవ్రీ పర్పస్ అండర్ ది హెవెన్. తెలుగులో చదవం. ప్రతి దానికి కాలం కలదు, మరియు పరమండలం క్రింద ప్రతి ఉద్దేశమునకు సమయం గలదు. సో దట్ ఈస్ ద స్టాప్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నిలిచిపోయే స్థలం అనేది ఇక్కడ ఉంది. వై సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకున్నాయి? వై ఐఎమ్ అలోన్, నేను ఒంటరిగా ఎందుకున్నాను? నోబడీ ఈస్ ఎన్కరేజింగ్ మీ, నన్ను ఎవ్వరు కూడా ప్రోత్సహించడం లేదు. బై ద వే, నో వన్ విల్ ఎన్కరేజ్ యూ. ఎవరు కూడా నిన్ను ప్రోత్సహించరు ప్రియులారా. మై డియర్ బ్రదర్స్ సిస్టర్, నో వన్ విల్ ఎన్కరేజ్ యూ. You alone stand and you alone have to be encouraged in the Lord. That is what Bible says. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ ఒంటరిగా నీవే నిలబడి ఉంటావు, నీ ఒంటరిగా నీవే ప్రోత్సహింపబడాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం వాట్ ఈస్ స్టాప్ పాయింట్ హియర్. ఏంటి స్టాప్ పాయింట్ అంటే నంబర్ 1 STOP. వి నో దట్ స్టాప్ స్పెల్లింగ్. వాట్ ఈస్ స్టాప్ స్పెల్లింగ్ బాయ్స్? STOP, రైట్? వాట్ ఈస్ S? There is a season. What is T? There is a time. What is P? There is a purpose. What about O? బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏముంది? To everything there is a season. That is S. Season. S. And a time to every purpose. Time. T ఉంది అక్కడ. Time. And there is a purpose. వాట్ ఈజ్ ఓ? కిందన ఉంది. అండర్ ది హెవెన్, విచ్ మీన్స్ ఆన్ ది ఎర్త్, రైట్? ఏమన్నా బ్రదర్ తెలుగులో చదవండి. పరమండలం క్రింద. పరమండలం క్రింద ఏముంది? వాట్ ఈస్ అండర్ ది హెవెన్? వాట్ ఈస్ అండర్ ది హెవెన్? ఎర్త్, భూమి ఉంది. సో భూమి మీద ఏముంది? యు అండ్ మీ, నీవు నేనున్నాము భూమి మీద. సో ఆన్ ది ఎర్త్, STOP. Season, time on the earth with purpose. There is a season, there is a time on the earth with purpose. That is what stop line. That is what stop line. నీ జీవితంలో ఒక స్టాప్ లైన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరి ప్రసంగిలో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మరి సొలొమోను రాసిన దాంట్లో మరి మనం అక్కడ చూస్తాం ఎ టైమ్ టు వీప్ అండ్ ఎ టైమ్ టు లాఫ్. కొంతమంది దుఃఖంలో ఉంటారు, కొంతమంది ఫుల్ ఆనందంలో ఉంటారు. కొత్త కారు కొనుక్కొని, కొత్త బంగ్లా కొనుక్కొని, ఓకే. కొంతమంది ఫుల్ హ్యాపీగా ఉంటారు. ది అదర్ సైడ్ కొంతమంది చాలా దుఃఖంలో ఉంటారు. సో ఎందుకు వాళ్ళకి అది దుఃఖం జరుగుతుంది? ఎందుకు నీకు సంతోషం, ఆనందం ఉంది? సో దెర్ ఈస్ అ టైమ్ అండ్ సీజన్ యు ఆర్ గోయింగ్ త్రూ. సో దెర్ ఈస్ అ డిస్కరేజ్మెంట్, దెర్ ఈస్ అన్ ఎన్కరేజ్మెంట్. ఒకసారి నిత్సాహం ఉంది, ఒకవైపు ప్రోత్సాహం ఉంది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? యు ఆర్ అట్ స్టాప్ పాయింట్. Notice that you are at stop point. At the time of discouragement, there is an impact in your life. నీ జీవితంలో ఒక ప్రభావం అనేది జరిగింది. సో అది నీ జీవితంలో ఏం చేస్తుందంటే డ్రౌనింగ్, కృంగతీస్తుంది అనమాట. ఇట్ ఈస్ డ్రౌనింగ్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ డ్రాగింగ్ యూ, నీ జీవితంను లాగేస్తుంది. బికాస్ యు ఆర్ అలోన్, యు ఆర్ స్టాండింగ్ అలోన్. నువ్వు ఒంటరిగా నిలబడుతున్నావు. నో వన్ ఈస్ దేర్ టు ఎన్కరేజ్ యూ. కదా మనం చుట్టూ చూసినప్పుడు కదా, లాస్ట్ వీక్ మనం కీర్తనలో చూసినాం, 142వ కీర్తనలో దావీదు అంటాడు, నేను అటు ఇటు చుట్టూ చూసినాను, ఏ మనిషి ఉన్నాడు, ఇటున్నాడా, ఎవరు సాయం చేస్తారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు, ఎవరు నన్ను బలపరుస్తారు? ఎవరు బలపరచరు, ఎవరు నిన్ను ప్రోత్సహించరు, ఎవరు నిన్ను ఎంకరేజ్ చేయరు, ఎవరు కూడా నిన్ను ఎత్తిపట్టరు. గుర్తుపెట్టుకోవాలి, మనము మనుషుల పైన ఆధారపడతాం. వి డిపెండ్ ఆన్ పీపుల్. వి లుక్ ఫర్ ద పీపుల్. మనుషులను చూస్తాం, ఎవరైనా నాకున్నారా సాయం చేసేవారు?
నో వన్ విల్ కమ్ విత్ యూ, నీతో ఎవరు కూడా రారు అనేది మరి మనం చూస్తాం. కాబట్టి దావీదు అంటాడు, 1 Samuel chapter 30 verse 6, మొదటి సమూయేలు 30 దావీదు అంటాడు, చూడండి వాట్ he says, what kind of season and time and the purpose on the earth is going through. దావీదు తన జీవితంలో ఎటువంటి కాలము, ఎటువంటి సమయము, ఎటువంటి ఉద్దేశంతో భూమి మీద తన జీవితం నడుస్తుంది అనేది అక్కడ మనం చూద్దాం. ఇంపాక్ట్, తన జీవితంలో వచ్చిన ప్రభావం ఏంటిదో మనం చూద్దాం. మొదటి సమూయేలు 20 1 Samuel chapter 20 verse 6 30 verse 6, 30 గమనించండి. వాట్ డేవిడ్ సేస్, దావీదు మహారాజు విత్ ఎక్స్పీరియన్స్, అంటే ఆయన అనుభవంతో ఏమంటాడో చూద్దాం. సో హౌ he encouraged himself, తనను తాను ఏ విధంగా ప్రోత్సహింపబడినదే మనం చూసాం. సో అండ్ డేవిడ్ వాజ్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్ for the people spake of stoning him. Okay, so don't think you are alone going through some trials and temptations and persecutions and troubles and everything, discouragement. Don't think that you are only a person on the earth. కదా కొన్నిసార్లు మనం ఏమంటామంటే, నేను ఒక్కరినేనండి ఈ లోకంలో, నాకున్నన్ని సమస్యలు ఈ లోకంలో ఎవ్వరికి లేవు, నేను వెళ్తున్న పరిస్థితి ఇంకా ఎవ్వరికీ లేదు కదా. కొన్నిసార్లు మనం ఈ మాట కూడా అంటాం, నాకు వచ్చిన పరిస్థితి పగవారికి కూడా రావద్దండి. ఎంతమంది విన్నారు ఆ మాట? ఇటువంటి పరిస్థితి పగవారికి కూడా రావద్దండి అంటాం. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, అందరికంటే ఎక్కువ నేనే కృంగిపోతున్నాను అనేది. కానీ ఇక్కడ దావీదు మరి అది మనం నిజమే, ఆ విధంగా మన డిస్కరేజ్మెంట్ అనేది కృంగతీస్తుంది అనమాట. యూ విల్ స్టాండ్ అలోన్, నీవు ఒంటరిగా నిలబడతావు. నో వన్ విల్ సపోర్ట్ యూ, ఎవరు కూడా నీకు సాయం చేయరు, ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయరు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ డేవిడ్ విషయంలో, సో నో బడీ సపోర్టెడ్ హిమ్. ఓకే, హీ వాజ్ స్టాండింగ్ అలోన్, అంతను ఒంటరిగా ఉంటున్నాడు. 6వ వచనం చదువు, 6th verse. గనుక దావీదు బహుగా వేదన నొందెను. ఏలైనగా ప్రతివాడు తన కుమారుల కొరకును తన కుమార్తెల కొరకును ప్రజలందరి ప్రాణము బాధలో ఉండినందున ప్రజలు అతని రాళ్ళు రువ్వవలనని చెప్పుకొనేది. కానీ దావీదు తన దేవుడైన ప్రభునందు తనను తాను ధైర్యపరచుకొనెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, దావీదును ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, దావీదు వాళ్ళందరినీ ఎన్నో యుద్ధాలు గెలిచినాడు, ఇశ్రాయేలుకు ఒక క్షేమం అనేది ఇచ్చినాడు, ఒక మంచి రాజుగా ఉండి నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడ అమాలేకీలు వచ్చినారు, మరి రాత్రి వచ్చి ఆ పట్టణాన్ని అంతా కూడా కాల్చేసి కొంతమందిని, పిల్లలను, భార్యలను తీసుకొని వెళ్ళి చెరలను తీసుకొని వెళ్ళిపోయినారు. ప్రజలందరికీ ఏమైంది? అంత నడిపించిన దావీదునే ప్రజలు ఏం చేసినారు? ఎందుకు? పరిస్థితి అటువంటిది, అక్కడున్న సిచ్యువేషన్ అటువంటిది. ఏంటి ఆ సిచ్యువేషన్? ఆయనను రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారంట దావీదు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, అంటే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసినాడో రాజుగా, అతనినే ఈ పరిస్థితి వచ్చినప్పుడు కదా. కొన్నిసార్లు మనము మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు ఇవి చేస్తుంటాం, కొన్నిసార్లు ఈ విధంగా చేస్తుంటాం, ఒకరిని చూస్తుంటాం. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయాలి. కానీ ఇక్కడ దావీదు అన్న ఈ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ కదా, ధైర్యం అనే మాట ఉంది, కానీ అక్కడ మనము ఆయన ఈ వాజ్ సో స్ట్రెంగ్థెండ్, అంటే ఎన్కరేజ్డ్ అన్నమాట, బలము పొందినాడు అనమాట. అంటే అది ఏ విధంగా దొరికింది ఆయనకు? సో అక్కడ మీరు గమనిస్తే, అక్కడ ఉండే మాటలను మనం గమనిస్తే, బట్ డేవిడ్, సో ఆయన చుట్టూ పరిస్థితులు అన్నీ, మనుషులందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు దావీదు ఫ్రీగా హాయిగా ఉన్నాడని. నో, పీపుల్, అక్కడ మనుషులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమయ్యా, నువ్వు ఏం చేసినావు అని పిచ్చి పిచ్చిగా మాటలు అన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఈజ్ అలోన్ స్టాండింగ్, ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎవరన్నా వచ్చినారా దావీదుకు? ఏయ్, మీరు ఎందుకు దావీదుని అట్లా అంటున్నారు? ఎవరు అన్నారు ప్రియులారా? ఎవరు అనరు, ఎవరు కూడా అనలేదు కూడా. అక్కడ ఏమైంది? దావీదు అప్పుడు ఈ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్
తనకు తాను ఏంటంట ప్రోత్సహింపబడి హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. గమనించండి అక్కడ క్యాపిటల్ LORD, జెహోవా, ప్రభునందు, ప్రభు అయిన దేవుని యందు, లార్డ్ హిస్ గాడ్, తన దేవుడైన ప్రభునందు ఈ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్, తనకు తాను ప్రోత్సహింపబడినాడు. సో సేమ్ దావీదు, అదే దావీదు, హౌ హీ వాజ్ ఎన్కరేజ్, తను ఏ విధంగా ప్రోత్సహింపబడినాడో ఈ సేస్ ఇన్, మరి అక్కడ మనం చూస్తాం కీర్తనలో చూద్దాము 37th Psalm. ఓకే, ద పర్సన్ హూ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్, ప్రభునందు తాను ప్రోత్సహింపబడిన ఆ వ్యక్తియే హీ సేస్ హిస్ హార్ట్, హీ ఓపెన్స్ అప్ హిస్ హార్ట్, తన హృదయాన్ని తెరిచి హీ డిక్లేర్ సంథింగ్, ఆయన కొన్ని విషయాలు తెలియజేసినాడు. హౌ కెన్ ఐ బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్, ప్రభులో నేను ఏ విధంగా ప్రోత్సహింపబడగలుగుతాను, అండ్ హౌ కెన్ ఐ బీ ఎన్కరేజ్ టు అదర్స్, నేను ఇతరులకు ఏ విధంగా ప్రోత్సాహంగా ఉండగలుగుతాను. సో ఇతరులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉండే బదులు ఫస్ట్ మనము ప్రభులో ప్రోత్సహింపబడాలనేది మరి దావీదు యొక్క కీర్తన ద్వారా మనం చూస్తున్నాం. 37వ కీర్తనలో కొన్ని మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం ది స్టాప్ పాయింట్. వాట్ ఈస్ స్టాప్ పాయింట్? దెర్ ఇస్ ఎ సీజన్, దెర్ ఇస్ ఎ టైమ్, దెర్ ఇస్ ఎ పర్పస్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది, అది ఒక ఉద్దేశంతో ఉంది. కాబట్టి నువ్వు వెళ్తున్న జీవితంలో నీ పరిస్థితి ఏదైతుందో అదొక ఉద్దేశం, ఒక పర్పస్ అన్నమాట, ఒక కాలం, ఒక సమయం. ఆ సమయం వచ్చింది నీ లోపల. ఏంటి సమయము? నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్ అది, దట్ ఈస్ అ టైమ్, దెర్ ఈస్ అ సీజన్ అండ్ దెర్ ఈస్ ఎ టైమ్ ఆన్ ది ఎర్త్ విత్ అ పర్పస్. భూమి మీద ఒక ఉద్దేశంతో నీ జీవితంలో ఐ బిలీవ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు. సో వెన్ యూ గో త్రూ సమ్ సిచ్యువేషన్స్, వెన్ యూ స్టాండ్ అలోన్, నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నావో గాడ్ ఈజ్ షోయింగ్ దట్ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ కెన్ లిఫ్ట్ యూ అప్. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా నేను ఒక్కమైనా లేకుంటే ఒక్క ఆయననే ఉన్నాను నా పరిస్థితిలో అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో ఉన్నాను, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్, నేను నిన్ను లేపగలుగుతాను అన్నది ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. అందుకే ఇక్కడ 37వ కీర్తనలో దావీదు యొక్క జీవితంలో మరి మనం చూసేది ఏంటంటే, సో ఫస్ట్ మనం ఎంకరేజ్ కావాలి అంటే ప్రభులో మనము దేవునిలో ప్రోత్సహింపబడాలి, దేవునిలో బలము పొందాలి అంటే మరి నేను అనుకుంటాను ఇక్కడ మరి దావీదు చెప్పిన దాంట్లో మరి 37వ కీర్తనలో దేర్ ఆర్ అబౌట్ 3 or 2 points, 2 or 3 యూ కెన్ సే 2 or 3, 2 లేక 3 పాయింట్స్ ఇక్కడ మనకున్నాయి. ఒకటి ఏంటంటే నంబర్ 1, ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్. ఈ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్, తనకు తాను ప్రోత్సహింపబడినాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడు 37వ కీర్తన 1వ వచనంలో, కీడు చేయు వారిని బట్టి నీవు వ్యసనపడకుము. ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్, నీ అంతటా నువ్వు వ్యసన పడవద్దు అనమాట. ఫ్రెట్ అనే మాట మనం చూస్తే అది మనం ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. సో వెన్ యూఆర్ డిస్కరేజ్డ్ యువర్ యాంగ్జైటీ అనమాట. అంటే మనము మన యొక్క ఏమంటాం, మన ఆలోచనలన్నీ కూడా తారుమారు ఉంటాయి. మనం ఎప్పుడైతే నిరుత్సాహపడతామో మరి మనకు లోపల ఆవేశాలు వస్తుంటాయి అన్నమాట. సంథింగ్ స్టార్ట్స్ అంటే బిగిన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని ఆరంభం అవుతుంటాయి. అవి ఏం చేస్తాయంటే అక్కడ ఆ మాట చెప్పబడింది, ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్, వ్యసన పడకము, నీకు నీవు వ్యసన పడకము, కీడు చేసే వారిని బట్టి చూసి వ్యసన పడకము. ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈవిల్ డూయర్స్, నీదర్ బీ దౌ ఎన్వియస్ అగేన్స్ట్ ద వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ. గమనించండి, మరి మనకు ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు, మనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు ఇక్కడ? నీవు దోషమును జరిగించే వారి మీద నీవు అసూయపడకు. నీ జీవితంలో సంబడి ఈజ్ డూయింగ్ సమ్ ఈవిల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎవరన్నా కీడు జరిగిస్తున్నారు. వాట్ ఈజ్ ఈవిల్? వాట్ ఈజ్ ఈవిల్? దుర్మార్గత లేకుంటే కీడు అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఈవిల్? దేవుడు చెయ్యనిది నువ్వు ఏదైతే నీ జీవితంలో ఉండి ఒక వ్యక్తి జీవితంలో చేస్తున్నావో అది కీడు అనమాట. నీ ద్వారా ఒకరి జీవితంలో దేవుడు చేసే కార్యము జరిగించాలి. దేవుడు జరిగించే కార్యము జరిగించకుండా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే పని చేయకుండా నువ్వు వేరే పని చేస్తున్నావు అంటే అది కీడు. కాబట్టి ఆ కీడు జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి నీకు కీడు చేస్తున్నప్పుడు నీవు వ్యసన పడకము. ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్. ఓకే, ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్ ఈ సేస్ 3 times. ఓకే, 3 సార్లు ఇక్కడ అంటాడు. అండ్ దెన్ 7th verse, 7వ వచనం కూడా గమనించండి. 7th verse, రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్, ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్ because of him who prospereth in his way, because of the man who bringeth wicked devices to pass.
తెలుగులో చదువు. ప్రభునందు విశ్రమించి ఆయన కొరకు ఓపికతో కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధులు వాని బట్టి వ్యసనపడకము. దుష్టతంత్రములను జరిగించు వానిని బట్టి నీవు వ్యసనపడకు. సమ్ టైమ్స్ పీపుల్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళు మంచిగా అవుతుంటే వీళ్ళు వ్యసన పడుతుంటారు. కొంతమంది అభివృద్ధి చెందుతుంటే కొంతమంది వ్యసన పడుతుంటారు, దుఃఖపడుతుంటారు. అదే మన తెలంగాణలో ఒక సామెత ఉంది. ఒకటి అభివృద్ధి చెందుతుంటే ఏం చేస్తారంట, మన కాలు పట్టి గుంజి వీడెక్తాడంట కదా. తెలంగాణలో మనం ఇప్పుడు కూడా ఉంటాం. వాడిని లాగి, వాడు ముందుకు పోతుంటే వాడిని లాగి వీడెక్తాడు. సో అది ఆ విధంగా చేయకూడదంట. సో ఇక్కడ దావీదు అదే మాట మాట్లాడుతున్నాడు. రెస్ట్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఏముంది బ్రదర్, తెలుగులో చదవండి. ప్రభునందు విశ్రమించాలి. రెస్ట్ ఇన్ ద లార్డ్ కదా. ఇక్కడ మనం ఉదయకాలం పాడిన పాటల్లో కూడా మనం చూస్తున్నాం. సో మనము ప్రభువులో విశ్రాంతిని పొందడం అవసరం. రెస్ట్ ఇన్ ద లార్డ్. సో దెర్ ఇస్ నో రెస్ట్. మన లోపల రెస్ట్ అనేది లేదు. ఎందుకంటే వీఆర్ ట్రబుల్డ్, మనం కలవరంతో ఉన్నాము. సో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ డిఫరెంట్లీ. అన్నీ ఏమేమో ఆలోచిస్తున్నాం. మన తలంపులు అన్నీ ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే మన తలంపులన్నీ కూడా కంట్రోల్లో ఉండవు అన్నమాట. ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాయి పరిస్థితిని బట్టి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్. Fret not thyself because of him who prospereth in his way, because of the man who bringeth wicked devices to pass. So 8th verse, cease from anger. When you are discouraged, you will be angry. You know that? ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహపడతావో నీ లోపల కోపం అనేది బయటకు వస్తుంది. ఓకే, cease from anger and forsake wrath. Fret not thyself in any wise to do evil. తెలుగు చూద్దాం. కోపమును మానుకొని ఆగ్రహమును విడిచిపెట్టుము. కీడు చేయుటకు ఏమాత్రమును నీవు వ్యసనపడకము. ఓకే, కీడు చేయుటకు ఏమాత్రము వ్యసనపడకము. డోంట్ ఎవర్ థాట్ ఎనీ ఈవిల్ థాట్ అబౌట్ సంబడి ఇన్ ద చర్చ్. సంఘంలో ఒకరి గురించి ఎప్పుడు కూడా కీడుగా తలంచడము, దాన్ని ఏంటంటే నువ్వు వ్యసన పడుతున్నావు, యూఆర్ ఫ్రెటింగ్ అనేది మనం చూస్తున్నాం. బికాస్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్, మీ హృదయంలో ఏదో ఉంది. కాబట్టి సీజ్ ఫ్రమ్ యాంగర్, ఫర్సేక్ wrath. Fret not thyself in any wise to do evil. 9th verse, for evil doers shall be cut off, but those that wait upon the Lord, they shall inherit the earth. ఎవరైతే ప్రభునందు వేచి ఉంటారో వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Do you know? ఎంకరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో మనం ప్రోత్సహింపబడాలి అంటే, ఇతరులను ప్రోత్సహించక ముందు ఫస్ట్ మనం ప్రభులో ప్రోత్సహింపబడాలంటే 2 విషయాలు జరగాలి. దావీదు చెప్పినట్టుగా, మొదటిది ఏంది? వ్యసన పడద్దు. ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్, టు బి ఎంకరేజ్డ్ ఇన్ ద లార్డ్. అండ్ సెకండ్లీ, ద లార్డ్ ఈస్ టీచింగ్ మీ దిస్ సిన్స్ 20 years. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు 20 సంవత్సరాల నుంచి. డూ యు నో వాట్ ఈస్ దట్ సెకండ్ వన్? వెయిట్ పేషెంట్లీ. వెయిట్ పేషెంట్లీ. 2 పెద్ద పెద్ద మాటలు. ఓర్పుతో వేచి ఉండు. వెయిట్ పేషెంట్లీ కదా, అదే ఉంటుంది కదా బ్రదర్. తెలుగు చదువు. 9th verse. ఏలయనగా కీడు చేయవారు కొట్టివేయబడతారు, కానీ ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు భూమిని స్వతంత్రించుకొందురు. సో ఓర్పుతో వేచి ఉండేవారు. సో వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ ఆన్ ద లార్డ్ ఫర్ టు బి ఎన్కరేజ్డ్. మనం ప్రోత్సహింపబడడానికి ప్రభులో మనము ఓర్పుతో వేచి ఉండాలి. కాబట్టి గమనించండి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ trials, temptations, discouragement, disappointments in your life, just wait patiently on the Lord, because you are going through a stop point in your life. నీ జీవితంలో స్టాప్ పాయింట్ గుండా వెళ్తున్నావు. వాట్ ఈస్ స్టాప్ పాయింట్? a season, a time and the purpose. There is a purpose you are going through. కాబట్టి you are at stop point. Now you have to take the step. స్టాప్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం అక్కడ ఆగి వీ హ్యావ్ టు బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభులో ప్రోత్సహింపబడి నెక్స్ట్ స్టెప్ మనం తీసుకోవాలి. వాట్ ఈస్ స్టెప్? బైబిల్ టాక్స్ అబౌట్ ద స్టెప్స్. ఇక్కడ ఉంది, ఎక్కడ? 23rd verse. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ డోంట్ స్టాప్ బట్ టేక్ ద స్టెప్. ఆగిపోకు, నీకు ఆగిపోయే ఒక సమయం ఉంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? టేక్ ద స్టెప్. The steps of a good man are ordered by the Lord, and he delighteth in his way. Though he fall, నువ్వు పడిపోయినను, he shall not be utterly cast on, for the Lord upholdeth him with his hand.
వాట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు లోపల నుంచి మనకి ఎంత ప్రోత్సాహం దొరుకుతుంది. సో ఈవెన్ దో యూ ఫాల్, నువ్వు పడిపోయినప్పటికీ, సో అట్ ద పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ నీ జీవితంలో కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు యూఆర్ స్టాపింగ్ అండ్ యూఆర్ ఫాల్ డౌన్. దో యూ ఫాల్, హీ విల్ లిఫ్ట్ యూ అప్, హీ విల్ గివ్ యువర్ హ్యాండ్. ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ హ్యాండ్. దేవుడు మాత్రమే నీకు చేయిని అందించగలుగుతాడు. సో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నో వన్ విల్ ఎన్కరేజ్ యూ. ఎవరు కూడా నిన్ను ప్రోత్సహించరు. ఓన్లీ గాడ్ విల్ ఎన్కరేజ్ యూ. దేవుడు మాత్రమే మనం ప్రోత్సహించాడు. కాబట్టి సో వెన్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్, ప్రభునందు మనం వేచి ఉండడంలో దెర్ ఈస్ అ బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఉంది. ఏం ఆశీర్వాదం తెలుసా? వాట్ ఈస్ అ బ్లెస్సింగ్ వెన్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్? ప్రభులో వేచి ఉన్నప్పుడు మనకి ఏం దొరుకుతుందంటే బహుమానము. ఇక్కడ మనం చూస్తున్నాం. సో వెయిట్ ఆన్ ద లార్డ్, దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. ప్రభునందు ఎవరైతే వేచి ఉంటారో వారు భూమిని స్వతంత్రించుకుంటారంట కదా. యేసు ప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటాడు? మరి ఏమంటాడు? చదవం. మీక్ షల్ ఇన్హెరిట్ ద కింగ్ ఎర్త్ కదా. సాత్వికులు, యు నో, at the point of impact in your life you will be encouraged. So what God is teaching you, దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే, so there is a blessing. Number 1, wait patiently on the Lord is a blessing. So he teaches, what he teaches, ఏం నేర్పిస్తున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5th verse, blessed are the meek for they shall inherit the earth కదా. దావీదు ఏమన్నాడు? ప్రభునందు వేచి ఉంటే వారు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మీరు ఇక్కడ గమనించండి, అదే 9వ వచనంలో ఉన్నాడు, తర్వాత 34వ వచనంలో కూడా అంటాడు, 37వ కీర్తన 34వ వచనంలో కూడా అంటాడు, ప్రభునందు వేచి ఉంటే వారు భూమిని స్వతంత్రించుకుంటారంట. సో ప్రభులో వేచి ఉండడంలో మనకి ఏం దొరుకుతుంది? ధన్యత. నంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటంటే, హీ విల్ గివ్ యూ మీక్నెస్. ఏమిస్తాడు? మీక్నెస్. ఏమంటే ఏముంది బ్రదర్ అక్కడ? సాత్వికం. సాత్వికం. బైబిల్లో మనం చూస్తాం, ఒక వ్యక్తి దేవుని ఇంట్లో నమ్మకస్తుడు, తర్వాత సాత్వికుడు కదా. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. యేసు ప్రభు కూడా అన్నాడు, నా యుద్ధకు రండి ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా, నా యుద్ధకు రండి. కమ్ అన్ టు మీ. దట్ ఈస్ అన్ ఇన్విటేషన్. డోంట్ బి డిస్మైడ్, నాట్ డిస్కరేజ్డ్. ఐ విల్ గివ్ యూ పీస్. నేను మీకు సమాధానం ఇస్తాను అన్నాడు. కాబట్టి సో ఐ గివ్స్ ద మీక్నెస్. ఐఎమ్ మీక్ అండ్ లోలీ. నేను సాత్వికుడును దీన మనసు కలను, నా యొద్ద వచ్చి నేర్చుకోండి అన్నాడు. కాబట్టి సో ప్రభు వెయిట్ చేయడంలో ఏంటి మనకు దొరుకుతుందంటే, దట్ ఈస్ అవర్ నంబర్ 1 స్టెప్. స్టాప్ పాయింట్ జరిగింది అండ్ నంబర్ 1 స్టెప్ ఏంటి? నంబర్ 1 స్టెప్ ఈస్ టీచింగ్ us some meekness. అండ్ సెకండ్లీ he gives another thing. ఇంకొకటి మీక్నెస్తో పాటు ఇంకొకటి ఇస్తారు, నంబర్ 2 స్టెప్. సో నంబర్ 2 స్టెప్ వచ్చేసి, నంబర్ 1 స్టెప్ he gives the meekness because he teaches the meekness and gives the earth to inherit. భూమిని స్వతంత్రించుకోవడానికి ఇస్తారంట. సో అది మీరు స్టడీ చేయండి. భూమి అంటే ఎక్కడ ఉంది మనకు? భూమి ఎట్లా స్వతంత్రించుకుంటాం? తలంచున్నారు ఎప్పుడన్నా? హౌ కెన్ ఐ ఇన్హెరిట్ ద ఎర్త్? తలంచండి. భూమిని స్వతంత్రించుకుంటానంటే ఎట్లా భూమిని స్వతంత్రించుకుంటావు? తలంచండి. బైబిల్లో వెళ్ళి స్టడీ చేయండి. ఓకే, 37th chapter విల్ ఫినిష్ 2 points. 37th verse 37. Mark the perfect man and behold the upright, for the end of that man is what? Peace. So you are discouraged, no peace in your life. But when you are encouraged in the Lord, you will have peace. Because God has taught you some meekness. With the meekness, He gives the peace. సాత్వికముతో దేవుడు నీకు ఏమి ఇచ్చినాడు? సమాధానం అనేది ఇస్తాడంట. He gives the peace. Number 2. Okay, that is a blessing to wait on the Lord. ప్రభునందు వేచి ఉండడంలో మనకు దొరికేది నంబర్ 1 మీక్నెస్, దట్ ఈస్ అ బ్లెస్సింగ్. నంబర్ 2 పీస్, సమాధానం అనేది ఇస్తాడు. నంబర్ 3 38 verse 38 వచనం చదవం. 37 చదవండి, 38 చదవం. పరిపూర్ణమైన మనుషుని గుర్తుపెట్టి యథార్థవంతుని చూడుము, ఏలైనగా ఆ మనుషుని అంతము సమాధానముగా ఉండును. ఆ మనుషుని యొక్క అంతము సమాధానంగా ఉంటుందంట. దట్ మ్యాన్స్ ఎండ్. సో యూఆర్ నాట్, సమ్ టైమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి దెర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ హార్ట్. ఐ నో దట్. బట్ ద ఎండ్ విల్ బి పీస్ ఇఫ్ యు ఆర్ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ ఎట్ ద స్టాప్ పాయింట్, గాడ్ విల్ ఆర్డర్ యువర్ స్టెప్స్. నువ్వు స్టాప్ పాయింట్కి వచ్చినావు కాబట్టి నీ అడుగులు వేస్తాడు. అడుగులు వేస్తే
ఖచ్చితంగా నువ్వు సమాధానం అనేది దొరుకుతుంది. నంబర్ 2, 38 వర్స్, 38 వచనం చదవండి. అయితే అపరాధులు ఏకముగా నశింతురు, అంతమున దుష్టులు కొట్టివేయబడుతురు. 39. అయితే నీతిమంతులకు రక్షణ ప్రభు వలన కలుగును, ఆపత్కాలమందు ఆయన వారికి బలము. So, but the salvation of the righteous is of the Lord. He is their number 3 blessing ఏంటంటే strength. When you wait on the Lord, you will receive the strength from the Lord. ప్రభునందు నువ్వు ఎప్పుడైతే వేచి ఉంటామో నీకు బలం అనేది దొరుకుతుంది. తర్వాత స్ట్రెంగ్త్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. టైం మళ్ళీ ఇక్కడ వచ్చింది, సమయము. ఏం సమయము? ఆపత్కాలం. ఆపత్కాలం అనేది ఒక సమయం వచ్చింది. సో మనం అందరం కూడా ఆపత్కాలంలో ఉన్నాం. సో ఆ సమయంలో మనకు విమోచన కావాలి, డెలివరెన్స్. సో నంబర్ 4, హీ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెలివరెన్స్. ఆపత్కాలంలో వారికి ఆయన బలమై ఉన్నాడంటే హీ గివ్స్ ద స్ట్రెంగ్త్. నాట్ ఓన్లీ గివ్స్ ద స్ట్రెంగ్త్, హీ డెలివర్స్ యూ. నీకు బలం ఇవ్వడమే కాకుండా నీకు విడుదలని ఇస్తాడు. సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్. సో encouraged in the Lord. ప్రభు నందు మనము ప్రోత్సహింపబడడం. సో ఇఫ్ యు ఆర్ encouraged in the Lord, you can be encouraged to others. మనము ప్రోత్సహింపబడితే వేరే వారిని మనం ప్రోత్సహించగలుగుతాం. సో మనం ప్రోత్సహింపబడలేదు కాబట్టి వేరే వారిని నిరుత్సాహపరుస్తాం. రైట్? మనము ప్రభులో బలం పొందడం లేదు కాబట్టి వేరే వారిని నిరుత్సాహపరుస్తున్నాము. సో యు ఆర్ నాట్ డూయింగ్ ది గుడ్ థింగ్, యు ఆర్ డూయింగ్ ది ఈవిల్ థింగ్. If you are discouraging somebody, you are doing the evil thing. So doing good is of the Lord. ప్రభుని దగ్గర నుంచి మేలు అనేది వస్తుంది కాబట్టి సో హౌ కెన్ ఐ బీ ఎన్కరేజ్డ్? నేను ఇతరులకు ఏ విధంగా ప్రోత్సాహంగా ఉండగలుగుతానంటే నంబర్ 1, యూ బీ ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్. సెకండ్లీ, యూ కెన్ బీ అన్ ఎన్కరేజ్మెంట్ టు అదర్స్. మొదట నువ్వు ప్రభులో బలం పొందాలి, ప్రోత్సహింపబడాలి, తర్వాత ఇతరులను ప్రోత్సహించాలి. నువ్వు ఎట్లా ప్రోత్సహింపబడాలి అంటే 2 కారణాలు చూసినాం. ఒకటి, ఫ్రెట్ నాట్ దట్ సెల్ఫ్. ఏముంది అక్కడ? వ్యసన పడకము. నీకు నీవు వ్యసన పడకు. నీకు నీవు ప్రభులో బలంను పొందాలి, లేకుంటే ప్రోత్సహింపబడాలి. నంబర్ 2, వెయిట్ ఆన్ ద లార్డ్. ప్రభునందు వేచి ఉండడం. సో వెయిట్ ఆన్ ద లార్డ్, ప్రభులో వేచి ఉండడంలో 3-4 బ్లెస్సింగ్స్ మనం చూసినాం. 4 ఆశీర్వాదాలు చూసినాం ప్రభులో వేచి ఉండడంలో. నంబర్ 1, హీ గివ్స్ ద మీక్నెస్, హీ టీచర్స్ ద మీక్నెస్. సాత్వికం అనేది నేర్పిస్తాడు. అందుకే నేను అన్నాను కదా, మన మిషనరీ అంటుండే, నాకు నీ తల మీద 2 కనబడుతున్నాయి. ఎందుకంటే మీక్నెస్ అనేది లేదు, సాత్వికం అనేది లేదు. మీక్నెస్. నంబర్ 2, పీస్. నంబర్ 3, స్ట్రెంగ్త్. అండ్ నంబర్ 4, డెలివరెన్స్. మే గాడ్ హెల్ప్ us. దేవుడు సాయం చేయను. అందరం తల నుంచి కళ్ళు మూసుకుంటే ఐ హోప్ గాడ్ హెస్ ఎన్కరేజ్డ్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించినాడు అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ గాడ్స్ ఎన్కరేజ్మెంట్? దేవుడు మనల్ని ప్రోత్సహించేది ఏంటిది? ఇక్కడున్న వారిలో నంబర్ 1, దేవుడు మొదటిగా మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే ఈ ఎన్కరేజెస్ యూ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. నంబర్ 1, హీస్ ఎన్కరేజింగ్ యూ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. హీస్ గివింగ్ యూ ఇన్విటేషన్. దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన రాజ్యంలోనికి రావడానికి. ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనాను యేసు ప్రభు మీ పాపాల కొరకు చనిపోయి తిరిగేసాడని నమ్మని వారుంటే, అయ్యా నువ్వు చనిపోతే నరకానికి వెళ్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. సో యేసు ప్రభు ఎప్పుడు కూడా జనులను ఆహ్వానించినాడు, ఆయన ప్రోత్సహించినాడు, ఆయన రాజ్యంలోనికి అనేది ఇచ్చినాడు. ఈ దినం కూడా యేసు ప్రభు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు కమ్ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలోనికి రావడానికి దేవుడు ఈ దినం కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు, ఆ ఆహ్వానం ఇచ్చినాడు. డూ యూ బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభును నమ్ముతావా? డూ యూ రియలైజ్ దట్ యువర్ బార్న్ సిన్నర్? నువ్వు జన్మతో పాపివని నువ్వు తెలుసుకున్నావా? నీ పాపమును తీసేసేది ఎవ్వరు కూడా లేరు అని నువ్వు గ్రహించినావా? నీ పాపం నుండి నీకు విడుదలనిచ్చేవారు ఎవరు లేరని నువ్వు తెలుసుకున్నావా? అయితే యేసు ప్రభు ఒక్కడే సిలువ పైన నీ కొరకు తన ప్రాణంను అర్పించినాడు. నీ పాపం కొరకు
మనందరి పాపం కొరకు యేసు ప్రభు సిలువలో తన ప్రాణం అర్పించినాడు. యేసు ప్రభు ఆ సిలువలో వేలాడదీసినప్పుడు ఒంటరిగా ఉండే. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచినావు అన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని యొక్క చేతిని ఎందుకు విడిచినాడంటే నీ చేయిని పట్టుకోవడానికే, పాపివైన నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికే యేసు ప్రభు ఒంటరిగా నీ కొరకు ప్రాణం అర్పించినాడు. మరి అటువంటి ప్రేమను నువ్వు నిరాకరిస్తే చాలా విచారమా. కాబట్టి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఇంకా పాపిగా ఉంటే యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. నువ్వు నమ్మితే పరలోకానికి వెళ్తావు. మరి ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా మేము యేసు ప్రభుని నమ్ముకుంటాము, ఆయన చిత్తంను జరిగిస్తాము, మరి మేము యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సంఘంలో చేర్చబడతాము, ప్రభును మేము సేవిస్తాము అనేవారు ఎవరైనా ఉంటే మీకు ఆహ్వానం ఉంది. మీ చేతిని దేవుని యొద్ద వైపు తిప్పండి. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. మీరు ఆయన మార్గంలో నడవగలుగుతారు. ఆ విధంగా చేయడానికే సంఘము మీకు సహాయం చేస్తుంది. మీరు సంఘంలో చేర్చబడడానికే సంఘం మీకు సహాయం చేస్తుంది. అటువంటి వారు ఎవరైనా ఉంటే వ్యక్తిగతంగా వచ్చి కలవండి. దేవుడు మీకు సాయం చేయను కాక. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనాను నిరుత్సాహంతో ఒంటరిగా అందరు నిన్ను తృణీకరించి నువ్వు ఒంటరిగా అయిపోతే నీ సహాయము నీ ప్రోత్సాహము కేవలం యేసు ప్రభువు మాత్రమే. దావీదు సెలవిచ్చిన ప్రకారంగా తనకు తాను ప్రభులో ప్రోత్సహింపబడినాడు. అయ్యా నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే నీవు స్టాప్ పాయింట్ దగ్గర ఉన్నావు. అదొక సమయము, ఒక కాలము, ఒక ఉద్దేశంతో జరుగుతుంది. దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ప్రభువులో నువ్వు ప్రోత్సహింపబడితే దేవుడు నీకు నేర్పించింది ఏంటంటే సాత్వికము, నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీవు వెళ్తున్న పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇది దేవుని యొక్క వర్తమానము, వాక్యంలో నుండి ఉండే వర్తమానము. అది నువ్వు స్వీకరిస్తే నువ్వు ప్రభులో బలం పొందుతావు, నువ్వు ఇతరులను ప్రోత్సహించగలుగుతావు. దేవుడు మీకు సాయం చేయను కదా. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన ఒక మంచి సమయం మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మరి మా జీవితాలలో మరి మేము వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు మాకు జ్ఞానం చేస్తున్నారు. మేము వెళ్తున్న కాలము, సమయము, మరి భూమిపైన పరమండలం క్రింద మానవులలో, మనుషుల మధ్యలో జరిగేది ఒక ఉద్దేశంతో జరుగుతున్నాయి. అవును తండ్రి, మరి మా జీవితాలలో మరి ఎన్నో పరిస్థితులు, ఎన్నో నిరుత్సాహాలు, ఎన్నో నిస్సహాయ స్థితులు, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తున్నాము. ఇక్కడున్న వారిలో మరి ఒక్కొక్క వ్యక్తి మరి తలంచినప్పుడు ఒంటరిగా ఉండే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అవును తండ్రి, మరి మేము ఆ ఒంటరి తనం అనేది లేదు, కానీ ప్రభు మాలో ఉన్నాడనే ప్రోత్సాహంను మేము పొంది, ఆ బలంను పొంది, అసమాధానంతో ఉండే మా జీవితాన్ని సమాధానంతో నింపే దేవుడు మీరే. కాబట్టి ఆ ఉన్నతమైన ఆనందాన్ని మేము అందుకునే ఆ సమాధానాన్ని మీరు మాకు ఇస్తున్నారు. కాబట్టి తండ్రి, మరి మాకు నేర్పించినారు ఈ ఉదయకాలము. మరి మమ్మల్ని మేము వ్యసనపడకుండా ప్రోత్సహింపబడేటకు సాయం తెచ్చేయండి. అంతేకాకుండా తండ్రి, మరి మాకు నేర్పించినారు ప్రభు యందలి ఓపికతో వేర్చి ఉండమని చెప్పినారు. అవును తండ్రి, మరి మేము ఈ ఓర్పు,
వేచి ఉండడం అనేది ఎంతకాలమో వేచి ఉండాలనేది మా జీవితంలో ప్రశ్నగా ఉండొచ్చు, కానీ దానికి సమాధానం ఇచ్చేవారు మీరే కాబట్టి తండ్రి, మరి మా ఓర్పు సహనమును నేర్పిస్తూ మరి దాంట్లోనే మమ్మల్ని బలపరిచే దేవుడు వహించినారు. మరి ఎంతకాలం అయితే తండ్రి మరి మేము ఇటువంటి నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంతో మేము వెళ్తుంటామో అంతకాలము మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తారనే ఆ గంభీరమైన వాక్యం యొక్క వాగ్దానాన్ని మరి మేము ఈ దినం అందుకొని ప్రోత్సహింపబడి బలపరచబడి మీ కొరకు మరి ముందుకు వెళ్ళే విధంగా మరి మమ్మల్ని విడిపించే దేవుడు వహించినారు కాబట్టి మా అవస్థలు, మా ఆపదలు, మా నిరుత్సాహాలు, నిస్పృహలు అన్నిటిని కూడా మరి తీసివేసి మమ్మల్ని బలపరిచే దేవుడు వహించినారు. ఎందుకంటే ప్రభువా, మరి ఈ యొక్క మంటి ఘట్టములలో ఐశ్వర్యమును పెట్టినారు. ఐశ్వర్యము మీరే, మీ యొక్క శక్తిని పెట్టినారు మీరే కాబట్టి ప్రభువా, మరి మేము ఈ మంటి ఘట్టములలో ఈ దేహంలో ప్రభువును మహిమపరచుటకు మాకు నేర్పించండి. మమ్మల్ని మేము కాదు కానీ ప్రభు, మరి క్రీస్తుతో పాటు మేము సిలువ వేసుకొని మరి క్రీస్తును మేము ఈ దేహంలో మహిమపరచుటకు మాకు నేర్పించమని మరి ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనాను ప్రభు మరి ఇంకా రక్షకునిగా అంగీకరించకుంటే వారి హృదయంలో కార్యం జరిగించండి. రక్షింపబడిన వారం ఎవరైతే ప్రభు మరి మేము ఇటువంటి పరిస్థితిలో ఉన్నామో మరి మేము మాకు ఇవ్వబడిన ఈ దేహంలో, మా దేహంలో ప్రభువును మేము ఏ విధంగా మహిమపరుస్తామనేది మాకు నేర్పించినారు కాబట్టి మాకు సాయం దయచేయండి. మీ యొక్క సాయం కోరుతున్నాం. మీ యొక్క ఆత్మ నింపుదల దయచేయండి. మమ్మల్ని బలపరచండి. మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని మీ సేవకులంగా, మీ దాసులంగా, మీ ప్రజలంగా, మీ నామమున పిలువబడుతున్న ప్రజలంగా, మరి సంఘంగా మరి మీ యొక్క సన్నిధిలో మేము గోజాడుతూ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.